ప్రతి క్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. జిల్లాలో స్వచ్ఛత పచ్చదనం కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని, ప్రతి ఒక్కరూ తమ విధులను సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి అధికారులను ఆదేశించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు స్వచ్ఛత పచ్చదనం కార్యక్రమానికి అనుకున్న సమయంలో విజయవంతం చేయాలని ఆమె అధికారులను ఆదేశించారు. ప్లాస్టిక్ కానీ అవన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. పాయింట్ అవుట్ చేసిన చోట మీరు క్లీన్ చేస్తున్నారు, మళ్ళీ తర్వాత చూస్తే మళ్ళీ వేరే చోట్ల అదే తరహాలో క్లీనింగ్ జరగండి. ఈరోజు నేను చూసిన గ్రామ పంచాయతీలో కూడా మళ్ళీ చూస్తే అక్కడ వాటర్ ట్యాంక్ దగ్గర పైప్ లైన్ లీక్ అవుతుంది. అది అందరూ చూస్తున్నారు. ఆ పైప్ లైన్ చిన్న లీకేజ్ అది కూడా చేయించలేదు. ఆ తర్వాత అక్కడే ఒక పెద్ద క్యాపిటల్ డ్రా ఉంది, చాలా పొడుగు. మనం చూస్తే కిందంత నాచు, దాంట్లో నీరు నిల్వ ఉండిపోయి అది ఎలాగో పశువులు దాంట్లో నీళ్లు తాగడం లేదు, వీళ్ళు అది నింపడం కూడా లేదు. కానీ అది క్లీన్ చేయకుండా ఉంచడం బట్టి అక్కడ అంతా చాలా భయంకరంగా ఉంది. అదే ఒక పెద్ద దోమల అభివృద్ధి కేంద్రం లాగా ఉన్నది. ఏమైనా చేసేసి తీసేయచ్చు, ఆ క్యాటిన్లో అవసరం లేదు. ఆఫీసర్స్ తర్వాత మీరు మండలికి వెళ్తున్నారు, కానీ మీరు వెళ్ళని గ్రామ పంచాయతీలు, మీరు వెళ్ళిన గ్రామ పంచాయతీలో కూడా మీరు కూడా నోటీస్ చేస్తూ ఉంటారు. మీరు వెళ్ళని గ్రామ పంచాయతీలో ఇంకా కూడా అసలు యాక్టివిటీస్ మన వార్డు తర్వాత జీపీ టీమ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళని టేకప్ చేయాల్సింది. ఈ వచ్చే 2 రోజుల్లో మొత్తం ఎక్కడెక్కడ అయితే ఇంకా క్లీనింగ్ చేశారు, ఇది 9th తర్వాత ఒకసారి మీతో డీటెయిల్గా రివ్యూ పెడతాం. వీటన్నిటి మీద కూడా మీరు ఏమి యాక్షన్ తీసుకున్నారు అనేది ఈ ప్రోగ్రామ్ అయిపోయాక మీరు అందరూ కూడా రిపోర్ట్ చేయాలి.